అమెరికాలో H-1B వీసా పెంపు నిర్ణయం విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న ఎందరో ప్రతిభావంతులను నిరాశకు గురిచేసింది. H-1B వీసా ఫీజును $1,00,000లకు పెంచడంతో అమెరికాలో కొత్తగా ఉన్నత చదువు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి ఆశలు అడియాసలైనట్టయింది. ఈ వీసా పెంపు ప్రభావం ఎక్కువగా భారత్, చైనా పైనే పడుతుంది. ఎందుకంటే అమెరికాలో ఎక్కువ శాతం ఈ రెండు దేశాలకు చెందిన వారే ఉన్నారు. అయితే దీనికి చెక్ పెడుతూ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా నిపుణులను ఆకర్షించడంలో అమెరికాకు గట్టి పోటీ ఇచ్చేందుకు చైనా సిద్ధమైంది. విదేశీ యువ ప్రతిభావంతులను తమ దేశానికి రప్పించే లక్ష్యంతో కే వీసా పేరుతో సరికొత్త వీసా విధానాన్ని ప్రకటించింది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లోని నిపుణులకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అగ్రరాజ్యంలో ట్రంప్ సర్కార్ H-1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో చైనా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో ఈ వీసా పెంపును $1,00,000లకు పెంచడం వంటి చర్యలతో భారత్, చైనా వంటి దేశాల నిపుణులకు అవకాశాలు తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణమిది. అలాంటి సమయంలో చైనా తీసుకొచ్చిన ఈ కొత్త వీసా వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతోంది. అంతేకాదు, ఈ కే వీసా నిబంధనలను చాలా సరళంగా రూపొందించారు. ముఖ్యంగా వీసా కోసం స్థానిక కంపెనీ స్పాన్సర్షిప్ అవసరం లేకపోవటం నిపుణులకు అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఇప్పటికే చైనాలో 12 రకాల వీసా కేటగిరీలు ఉండగా ఇప్పుడు కే వీసాను 13వ కేటగిరీగా చేర్చారు. ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా పరిశోధన సంస్థ నుంచి స్టెమ్ విభాగాల్లో కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తమ అర్హతను నిరూపిస్తూ అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కాగా అమెరికా వెలుపల కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎందరో ప్రతిభావంతులకు చైనా నిర్ణయం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.